సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. నేను ఊహించలేదు యాక్చువల్లీ ఇలాంటి అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు, నేను శాస్త్రవేత్తని కాదు. నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. So I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right from my childhood. దేని గురించి చెప్తాను నేను నెల్లూరులో చదువుకున్నాను. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదంటే ఒక 3-4 years అయింది అనుకుంటా, 5 years అయింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి. సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో, మా టీచర్స్ అలా చెప్పేవారు. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. సో ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడిని టీచర్ని, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th-లోనో 7th-లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఓ పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టాను. ఎందుకంటే మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అరే దీన్ని మోడల్ చేసి పట్టుకురంటారు మీరు అందరూ. ఎలా చేయాలో తెలియలేదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి కావు. ఏదో బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసే ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ like Aryabhatta. How difficult it is. Then how come our scientists are able to make it, launch it in the orbit? Adi modati prashna. That's how I have a great reverence for our scientists. మన శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడ్డాం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది. అది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్. అది నేను సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే, అపరిమితమైన గౌరవం అంటే, మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగజేస్తుంది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే, ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే, మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్కి కాదు, ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్, వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు డిగ్ ది లైక్ వి ట్రై టు ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందని. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది. సగటు భారతీయుడిలో, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు, ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరిని చూసుకుంటే, వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు.
భారతదేశాన్ని అంతరిక్ష మన చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభమవుతాయి, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభమవుతాయి, మన అధ్యాపకుల దగ్గర, మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళ వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద, ఇమాజిన్ అరౌండ్ 2,150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. Alanti unsung heroes, they are there. మన ముందున్న వేదిక పైన డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ కంటే ముందు I would like to convey my heartfelt regards to unsung heroes who are there. మేబీ మీరందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్, వాళ్ళు ఎవరికి తెలియదు, ఎక్కువ మందికి తెలియదు, ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు. కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు వాళ్ళ విలువ. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేమి రోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్కి తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా వెంపర్లాడిపోయిన, ఒకరోజు వెళ్ళాలని చెప్పి. బట్ ఇట్ టుక్ మీ 40 years ప్లస్ రావడం. అందుకే నన్ను ఏదైనా కోరుకుంటే జరుగుద్ది, కానీ బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మనకి. అంటే స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది, చూద్దాం అనుకున్నాను. వాళ్ళంటే లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు. నాకేమో విపరీతమైన కోరిక, నేనేంటి వెళ్ళకపోయాను, జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకుంటాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డు పెట్టండి, ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చేది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాను లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడిని కదా. ఫైనల్గా ఒకసారి మట్టి గేట్ దాకా వెళ్ళాను, అంతే, అక్కడ అయిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయతీరాజ్, ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ పిలుపు రావడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ ద కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మన కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చేలా చేసింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి మా అమ్మ చాలా సగటు నిదర్శనం. రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టుకుంది. ఎవ్రీ టైమ్ షీ యూస్ టు స్విచ్ ఆన్ ద లైట్ అరౌండ్ ఈవినింగ్ టైమ్. షీ యూస్ టు డూ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ అండ్ షీ యూస్ టు డూ నమస్కార్స్. సో ఐ యూస్ టు ఆస్క్ హర్, ఐ సెడ్, whom you praying? She laughed and said, she didn't say anything one day, but I was questioning consistently. After 3-4 days she said, నేనేమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ? విచ్ గాడ్ యూ ప్రేయింగ్? అమ్మంది థామస్ ఆల్వా ఎడిసన్కి రాదు. అది ఎంత తాక్కుపోయిందంటే, ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం. సో మా అమ్మంది, భగవంతుడు అంటే ఎలా ఉంటాడంటే, అసలు భగవంతుడు అనండి కాదు, మన భగవంతుడు ఎప్పుడు కనిపించడు, భగవంతుడు దైవ మనుష్య రూపేణ అందు. అంటే భగవంతుడు మనుష్య రూపంలోనే వస్తాడు. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుష్య రూపంలో ఉన్న దేవుడు.
సో నాకు అది ఎంత హత్తుకుపోయింది అంటే ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీలో బడ్జెట్ లేదు రాజరాజన్ గారు. యూ మస్ట్ బి అజ్యూమింగ్ దట్ ఐ హ్యావ్ అ గ్రేట్ బడ్జెట్. ఐఎమ్ సారీ టు సే ఐ డోంట్ హ్యావ్ అ బడ్జెట్ బికాస్ స్టేట్ ఇట్సెల్ఫ్ డోంట్ హ్యావ్ అ బడ్జెట్. సో యూ కెన్ ఇమాజిన్ వాట్ విల్ science and technology, what kind of budget it will have. So, but nevertheless, we take inspiration from Shah. శ్రీహరికోటని ఎలా నిర్మించారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలంలో ఉంది ఆర్థికంగా, చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు. వీ నెవర్ హ్యాడ్ బడ్జెట్స్. ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారికి ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, మనం చేయాలి, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జరగాలి. ఈ ఆర్యభట్ట లాంటి వాడు ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మనకి 4 వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే. ఎప్పుడు నేను వినేవాడిని, మాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల ఇది. ఇట్స్ అన్ ఐలాండ్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున. హెలికాప్టర్ నుంచి దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, నేను చిన్నప్పుడు ఊహించుకుని ఇదే కదా, ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఇక్కడ ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా ఒక థిక్ జంగల్లా ఉంది ఏంటి అనుకున్నాం. ఇందాక రాజరాజన్ గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగా, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడికి రావాలని అంటే, 1 నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, 2 నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా అంటే ఆ సందర్భంలో చెప్పారు, ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాను మేము. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఇంత చిక్కగా ఉన్నాయండి చెట్లు, ఇన్ని రకాల చెట్లు. దట్ బయోడైవర్సిటీ, వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్. ఎంత గొప్పగా అంటే ఆయన అన్నది ఏంటంటే, మనకి అడ్వాన్స్మెంట్ అంటే సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్, డెవలప్మెంట్ అండ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ కెన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. దే కెన్ బీ ఇన్ టాన్. ఇట్లా 2 కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తాం శ్రీహరికోట. వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. చాలామంది సార్, ఐ డోంట్ నో వెదర్ హౌ ఫార్ యూ నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ISRO, sir, about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged out. And imagine when Shamu Prasad Garu was quoting me about, okay, I have achieved this politically, but can I tell you that I took that inspiration from Shah. No matter how many times you fail, you come out, emerge out as victoriously. And I took that inspiration from Shah, from ISRO scientists. Like, the space journey of Bharat is the best example that suits this that suits this particular quote.